హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనలో చాలామందికి నెయ్యి అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి నెయ్యి చేయడానికి ఒకప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు మార్నింగ్ లేచి మరి నెయ్యి ప్రొసీజర్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. సో మనకు కూడా క్విక్గా పనులు అయిపోవాలి కాబట్టి ఈ విధంగా అయితే నేను చేశాను. సో ఫస్ట్ అయితే నేను మేగడ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 10 డేస్ మేగడ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. సో డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసి ఆల్మోస్ట్ గంట మనం బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకున్న తర్వాత ఏదైతే మేగడనో ఈ పెద్ద మిక్సర్ జార్లో మనం వేసుకోవాలి. పెద్ద మిక్సర్ జార్లో వేసుకొని ఆల్మోస్ట్ హై టు లో చేసుకుంటూ చక్కగా పేస్ట్ రూపంలో చేసుకునివ్వాలి. కొంచెం వాటర్ తర్వాత అదే మిక్చర్ని మనం కుక్కర్లో తీసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని అండ్ వాటర్తో కలిపేటట్టు వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేయాలి. సో స్ట్రెచ్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఇట్స్ ఆల్మోస్ట్ టుక్ 15 to 20 minutes మనకి ఈ స్ట్రెచ్చర్ అయితే వస్తుంది. తర్వాత ఇంకొంచెం చక్కగా మాడనివ్వాలి, ఎందుకంటే పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి. ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆపేయాలి. కొంచెం చల్లారిన తర్వాత నేనైతే ఇక్కడ ప్రియా పికిల్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఇందులో వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మనం టీ వడవేసుకుంటాం కదా, దాని సహాయంతో చక్కగా వడవేసుకోవాలి. ఇంకా అంతే, ఘీ అయితే వచ్చేస్తుంది. నాకైతే జార్లో హాఫ్ కన్నా ఎక్కువే వచ్చింది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. హోమ్ మేడ్ ఘీ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.